కష్టాలు పడి వచ్చాయి ఎక్కువ దేశానికి హ్యాపీగా మీ బిడ్డ వచ్చేది ఏమా మీ మమ్మీ వచ్చేది హ్యాపీ కదా ఇంకో బాబు హ్యాపీగా సంతోషంగా బతుకు చీర కావాలంటే ఏదన్నా అడగండి మీకు ఏదైనా నేను భరోసా ఇస్తాను ఇన్ని కష్టాలు అయ్యో నువ్వు వచ్చిందే నాకు అంత ఆనందంగా మీ ఇంట్లో మీ అమ్మ మీ నాన్న ఎంత బాధపడినారంటే అంత రైతు కూడా వీడియో ద్వారానే నేను చెప్పాలంటే తీసుకున్నారు ఎంఎస్సి తీసుకెళ్ళాను బాబులో ఇంటర్న్షిప్ తీసుకొని కంప్లీట్ మెయిల్ పెట్టుకుంటారు నాకు ఒక అక్కడే ఇబ్బంది లేదు బాగా ఇది కూడా కాపీ జిరాక్స్ ఇంకోటి ఎక్స్ట్రా కాపీ జిరాక్స్ పెట్టుకొని ఎస్పీ గారికి కలుస్తుంది కదా వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి మెయిల్ వచ్చి ఉంటుంది బట్ నువ్వు కూడా ఇవన్నీ ట్యాక్స్ పెట్టుకోవాలండి లేదనే నువ్వు ఇది ఇవన్నీ కాపీ జిరాక్స్ పెట్టుకోవాలి ఇది మెయిన్లో ఫైల్ పెట్టుకోవాలి యూజ్ ఇప్పుడు వచ్చేదమ్మా ఆల్రెడీ ఆఫీస్లో అంటే అది మీకు చూపించుకోండి వాళ్ళు బ్లాక్ మెయిల్ తరఫున చేస్తున్నారు ఏదన్నా నువ్వు బాగా చదువుకుని మంచి ఆఫీస్ రావాలి అమ్మ చూడు నీకోసం ఎంత కష్టపడి బాగా చదువుతుంది కానీ చదువుకి హెల్ప్ అయినా కదా ఏమా మన కోసం సరేనా ఏదైనా అడుగు బాగా చదువుకోవాలి మంచి ఆఫీస్ ఇలా మీడియా సోదరులకు అలాగే సీఎం చంద్రబాబు అన్న గారికి లోకేష్ అన్న గారికి పవన్ కళ్యాణ్ అన్న గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. నా వీడియో చూసి నన్ను ఇక్కడ తీసుకొచ్చిన టీడీపీ మోహన్ రెడ్డి అన్న గారికి మురళీ రెడ్డి అన్న గారికి అలానే నాని అన్న గారికి నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు మన భారత మహిళ ఇబ్బంది పడుతుంది అని తెలిసిన వెంటనే ప్రత్యేకించి కూటమి ప్రభుత్వంలో మన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ స్పందించి అధికారులన్నీ అప్రమత్తం చేసి వెంటనే మన ఇండియాకి తీసుకొచ్చిన మా కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు. ఆ బిడ్డ ఎంతో బాధపడుతుందని వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా తెలుసుకొని ఆమెతో నేను ఫోన్లో మాట్లాడి ఏం జరుగుతుందని తెలుసుకుని వెంటనే ఆ వీడియో ఒకటి నాకు పెట్టి వెంటనే దీన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలనేసి ఖచ్చితంగా ఇంక న్యాయం జరగాలనేసి మన మీడియా సోదరులు ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్తున్న మీడియా సహోదరులు ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందించి ఆ బిడ్డను ఇండియాకి ఈ భారతదేశానికి పంపించిన మరొకసారి నా మీడియా సోదరులు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా. ఇదే విధంగా ఏజెంట్లు ఈ విధంగా మహిళను తీసుకెళ్ళి అక్కడ గృహంలో పని కల్పిస్తామని చెప్పి చాలా ఇబ్బందికి గురి చేసే వారి మీద ప్రభుత్వ అధికారులు ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రత్యేకించి కోరుకుంటున్నాము. ఇక్కడ ఎస్పీ గారు, కలెక్టర్ గారు దీన్ని దృష్టికి తీసుకొచ్చి ఆమెని చాలా భద్రంగా మన భారతదేశానికి తీసుకొచ్చినందుకు మరొకసారి కూటమి ప్రభుత్వానికి వీరికి ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నాను. ఎప్పటికీ వాళ్ళకి భరోసాగా ఉద్యోగ అవకాశం కూడా ఖచ్చితంగా కల్పిస్తామని కూటమి ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా ఆమెకి జీవనోపాధికి కావాల్సింది కానీ కుటుంబానికి ఆమె ఉద్యోగ విద్య అక్కడికి వెళ్ళింది కాబట్టి ఇక్కడే అది కల్పించే విధంగా కూడా ప్రయత్నిస్తామని మాటిస్తున్న జనసేన పార్టీ తరఫున. జై హింద్.